హాయ్ హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తా, ఏమనుకోబాకండి. నా ఫ్రెండు సావిత్రి అని ఉండేది. అయితే అదేమో బాలకృష్ణ ఫ్యాన్స్, నేనేమో చిరంజీవి ఫ్యాన్స్. కానీ ఇద్దరమే ఒకే మాట మీద ఉంటాం. కానీ అది హైదరాబాద్ వచ్చినాకే ఫ్రెండ్స్ అయింది. లేకపోతే నా ఊర్లో నా ఫ్రెండ్స్ చెప్పే ఉంటాం మీకు. సునీత, సుజాత, అరుణ, రమణ, రాణి, కుమారి, బాసి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. అయితే మేమందరం మంచినీళ్ళకి వెళ్ళేవాళ్ళం అని చెప్పేదాన్ని కదా నేను. మంచినీళ్ళకి వెళ్ళి నీళ్లు తోడుకొచ్చుకునేవాళ్ళమి. బావి కాడ ఇంత చింతపండు తీసుకెళ్తాం కొన్ని బిందెలను ఒక వీడియో పోస్ట్ చేశాను, చూడండి మిస్ అయితే, ఓకేనా. అయితే ఎప్పుడు మేము ఒక మాట అనుకోలే, పలుక్కోకుండా ఉండలా. జయన్ ఉండేది. సీసంతకాయలు తెలుసా మీకు? సీసంత విత్తనాలు ఆట ఆడేవాళ్ళం. ఈ గాజులు పగిలిపోతే ఆ గాజులు ఆట ఆడేవాళ్ళం చిన్నప్పుడు. సీసంతకాయ విత్తనాలు కూడా కుప్పగా పోసి ఇట్లా లాగుతూ ఉండేవాళ్ళం, ఏది కదులుతుంది. అట్ట ఆటల్లో జయ అనే పిల్లకి నాకు కోపం వచ్చేసింది. ఫ్రెండ్సే కానీ డిషన్ చేసేసా. డిషన్ కూడా ఎట చేశాను, మంచినీళ్ళు తీసుకొని అది వస్తుంది, నా మనసులో ఉడికిపోతుంది. కొట్టకూడదు కానీ తొండాట ఆడిందని, తొండాట ఆడేవు నువ్వని అసలుకి మంచినీళ్ళు బింది తీసుకొని వస్తుంది. పాపం కాపు వేసి, బాదంకాయ చెట్టు చాటును కాపు వేసి, నేను అంత దెబ్బ తగిలిద్ది అనుకోలే. డొక్కలో గుద్దే, డొక్కలో కొత్తంగానే అమ్మా అని బింది బింది కింద పడేసి డొక్క పట్టుకుంది. ఇంకా నాకు భయం వేసింది. ఒకనాటి భయం కదా, ఇప్పుడు నువ్వు మీకు చెబుతుంటే నవ్వుతున్నాను కానీ ఒకనాటి భయం కదమ్మా. ఏందో అయిపోయింది ఆ పిల్లకి. మా అమ్మో ఇక నా జై నాకు లేదు అన్నంత భయం వేసేసి రైలు కట్ట అవుతారు. మాకు సాయిబులు ఇళ్ళు ఉంటాయి, సాయిబుల ఇళ్ళలో పోయి దాక్కున్నా. ఆడ దాక్కున్న మా నాన్నోళ్ళు వస్తారేమో, పెట్ట కొట్టేవా పిల్లని కొడతావా అని మా నాన్నోళ్ళు ఆడ కొడతారు. దాక్కున్న అసలు సాయంత్రం 7 అయినా రావట్లే నేను. అసలు రాకపోయే తలికే మా అమ్మ అందరు ఆడ ఊర్లు కాడ ఎట్టుంటారంటే అందరు కలిసి మిల్చుంటారు. ఏ గల్లీ కన్నీళ్ళు పలానా సంగీతరావు కూతురిని అన్నాను అనుకో, సరేలే అమ్మ కూసో అంటారు. ఏ ఊరైనా గుర్తుపడతారు. ఇంకట్టే మా ఇళ్ళ కాడ సాకలోళ్ళు ఉన్నారు. గోపాలం, వనజం ఇంత వట్టికి రాలేదయ్యా, 3 పోయింది, ఇంత వట్టికి కనిపించలేదయ్యా, ఎటు పోయిందో ఏమోనయ్యా, తప్పిపోయిందో ఏమో నా కూతురు అని చెప్పాను. అనగానే మేము మార్కెట్కి వెళ్తాం కూరగాయల కట్టు. వేసుకోదాం, మా ఇళ్ళలో తిరుగుతుందమ్మ తల్లి నీ కూతురు అని చెప్పాడు. అనగా సాకలలో ఆయన అనగానే పోయి చూస్తే బీబీ అనేమో మా అమ్మతో పనికి వచ్చింది. వాళ్ళ కూతురు కరీం అని ఉంది. ఆ కరీం అని ఏం కలిసి పచ్చేసి ఆడుకుంటూ కూర్చున్నాం. మా అమ్మ వచ్చింది. ఇక వచ్చి ఏందమ్మా ఇక్కడ ఏందమ్మా ఇప్పుడు నుంచి కనిపించకుండా ఉన్నావు, ఏందమ్మా ఇంటికి రావని అంటానమ్మా. అమ్మ నేను జైలు కావాలని కొట్టలేదమ్మా, నేను అట్ట బుద్ధంగానే పడిపోయిందమ్మా, ఎట్టుందమ్మా, అందుకేనమ్మా నాన్నను కొడతాడు నువ్వు వచ్చానమ్మా అని నేను అనగానే ఏమనలేదు. రామ్మ అది వచ్చి అరిచిపోయింది వాళ్ళ అమ్మ వచ్చి, నా పిల్లని ఎట్ట కొట్టింది నీ పిల్లని, ఏం కాదులే రామ్మ అని తీసుకెళ్ళంగానే తెల్లారి నా పానమూరు కొట్టలేదు దాన్ని చూడండి. ఎట్టయినా ఫ్రెండ్ కదా, ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నాను తెలుసా నా జయ నేను. అప్పుడు అట్ట కొట్టినా కానీ దానికి ఏమనిపిలా. అసలు ఇంకెప్పుడు ఒక్క మాట అనుకోలేదులే. పెళ్లి చేసుకున్నాం ఇద్దరం, అది వేరే ఊరు చేసుకొని కూడా మా ఊర్లోనే వచ్చింది. ఫ్రెండ్స్ అంతే ఉండిపోయాం ఇద్దరం. ఇప్పుడు కూడా ఫోన్లో కాంటాక్ట్లో ఉంది నాకు. అయితే తెల్లారిపోయి జయ అని పిలుస్తుంటే వాళ్ళ అమ్మ అంటుంది, ఏ అమ్మ ఇంకేం కొట్టేయండి అమ్మ దెబ్బలు పిలుస్తున్నావు అని అంది. లేదు అప్పుడు ఆంటీలు అవి పిలిచేవాళ్ళం కాదు. లేదు చిన్నమ్మే అనేవాళ్ళం. మా అమ్మని అక్క అంటే చిన్నమ్మ అనేవాళ్ళం. లేదు చిన్నమ్మ నేను అనుకోకుండా కొట్టాను చిన్నమ్మ, జైని నేను ఎందుకు కొడతానే, జైకి ఎట్టుందని నాకు రాత్రి నిద్రపట్టలేదు అనగానే రావే
రావే నేను బాగానే ఉన్నాను లేవే, అప్పుడు నొప్పి పుట్టింది కానీ ఇప్పుడు నొప్పి లేదు లేవే, రావే అని పిలిచింది. అమ్మయ్య నా ఫ్రెండ్ మంచిగా ఉంది. అలా ఉండాలి ఫ్రెండ్స్ అంటే. ఒకవేళ మనం కొట్టినా మంచిగా ఉండాలి. అట్లా అది నా చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పాను ఫ్రెండ్స్. మీకు కూడా అట్లాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఆ జైగా నింటే ఫీల్ అయిద్దాము, ఏందే మన మ్యాటర్ అట్ట యూట్యూబ్లో పెట్టేవు అనిద్ది. చూస్తే దానికి నోటిఫికేషన్ వెళ్ళింది కదా, నేను పెట్టింది చూస్తే నీకు అన్నీ గుర్తుండయే అనిద్ది అది కదా. నాకు అలా అనిపిస్తుంది కదా. ఇంకా నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు, వాళ్ళు చూసినా కానీ ఫోన్లు చేస్తారు, ఏంది ఫ్రెండ్స్ని గుర్తు చేసుకున్నావు అప్పుడు ఫ్రెండ్స్ను అని కదా. ఇప్పుడు నా ఏజ్ అంత 47 నాకు. కానీ నేను చిన్నప్పుడు 10 years పాపని అప్పుడు చేసిన గుర్తు కూడా పెట్టుకొని మీకు వీడియో ముందు పెట్టా. మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు కానీ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.